ప్రాయచిత్త దీక్ష అంట. ఈ రెండు చేసి సరిపోతుంది, చట్టం లేదు ఏమీ లేదు. మొన్న 6 చచ్చిపోతే మొత్తం క్షమాపణ చెప్పండి అన్నాడు అంతే. ఈయన కూడా వెళ్ళి క్షమాపణ చెప్పాడు. నేనే క్షమాపణ చెప్పంగా లేనిది మీరు చెప్పడానికి ఏమిటి అంటాడు. శిక్షించండి స్వామి. ఎవరైతే తప్పిదానికి పాల్పడ్డారో వారిని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి సారీ చెప్పండి అయిపోద్ది అన్నారు, లేదా ప్రాయచిత్త దీక్ష చేయండి అయిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో మంచి కామెడీగా గురువుగారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఆ సారీ కూడా మామూలుగా చెప్పారా? నేను చెప్పను అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ చెప్తే నేను సారీ చెప్పడం ఏంటి? ఎవరో 100 మంది చెప్పమంటారు, నేను చెబుతా అన్నాడు. ఎవరు తెలుసా? బిఆర్ నాయుడు గారు, TV5 చైర్మన్, టీడీ బోర్డు చైర్మన్. తప్పెవరిదయ్యా? డిఎస్పీ దంట, లేదా గోశాల డైరెక్టర్ దంట. ఉరిమి దుంపలేగా ఏమన్నా గోవు ఏమైనా చచ్చిపోయిందా? గోశాల డైరెక్టర్ అయితే అక్కడ డ్యూటీ వేశారు, గోశాల డైరెక్టర్ని, ఆ డిఎస్పీని అక్కడ వేశారు. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేసి అయిపోయింది అంటున్నారు. అసలు ఏమి నిర్ణయం తీసుకుంది ఎవరు? నిర్ణయం తీసుకుంది పాలక మండలి కాదా? చైర్మన్ కాదా? ఈవో కాదా? వాళ్ళు మాత్రం సురక్షితం. ఎందుకంటే వాళ్ళు మా బాబు గారు మనుషులు. ఆ వెంకన్న చౌదరి గారు ఉన్నాడు, ఆయన మా బాబు గారు మనిషి. మా బిఆర్ నాయుడు గారు మా బాబు గారు మనిషి. అందువల్ల వాళ్ళ మీద ఏం యాక్షన్ ఉండదు. ఊనే తూతూ మంత్రం చేసేసి, తుమ్మకాయ మంత్రం చేసేస్తున్నారు. చివరికి గద్దిస్తే కాకినాడ వచ్చి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేనే సారీ చెప్పంగాలేంది మీరెందుకు చెప్పరు అని గద్దిస్తే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా భయం వేసినట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాపులు లేకపోతే మళ్ళీ మేమేమైపోతామని భయం వేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నాయుడు, బిఆర్ నాయుడు, నా మాట ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పు, పవన్ కళ్యాణ్ గొడవ చేస్తాను చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ఏదో చెప్పనట్టుగా. ఈ రకంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను డిప్యూటీ సీఎం గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మొన్న ఏదో చెప్తున్నాను నిన్న అనుకుంటా. సిమెంట్ రోడ్లు వేస్తారంట ఊళ్ళల్లో బ్రహ్మాండంగా, గ్రామాల్లో. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సిమెంట్ రోడ్డులు వేసింది మేము, గ్రామాల్లో పర్మనెంట్ ఆస్తుల్ని సృష్టించింది మేము గ్రామాల్లో ఖర్చు పెట్టినట్టుగా మీరు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది కూడా ఖర్చు పెట్టలేరు. ఉమ్మడి రాష్ట్రంలో నేను సవాల్ చేస్తున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గ్రామాల్లో ఇంత స్థాయిలో ఖర్చు పెట్టినటువంటి డబ్బుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద, గ్రామాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ అంటే ప్రేమ కాదు, గ్రామాలు అభివృద్ధి చెందాలి, పట్టణాలకు ప్రజలు ఎగబాకూడదు, గ్రామాల్లోనే ఉండాలి, బడులు బాగుపడాలి, కాన్వెంట్ల కోసం పరుగెత్తకూడదు అని ఇంగ్లీష్ మీడియంని గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అవన్నీ సర్వనాశనం చేసేస్తున్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా డిప్యూటీ సీఎం గారికి, మీరు రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం, ఆ రోడ్లు వేసాం, ఈ రోడ్లు వేసాం అని కోతలు కోసేస్తున్నారు కదా పెట్రోల్ దొరలాగా. సవాల్ చర్చకు సిద్ధం. మేము 5 సంవత్సరాల పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు, మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే గ్రామాల్లో మేము 10,000 గ్రామ సచివాలయాలు కట్టాం. ఒక్కొక్క గ్రామ సచివాలయం ఎంత ఇన్వెస్ట్ చేసామో తెలుసా? 43 లక్షల రూపాయలు. అలాగే ఆర్బీకేలు నిర్మించాం, ఒక్కొక్క ఆర్బీకే 24 లక్షల రూపాయలు. అలాగే విలేజ్ క్లినిక్లు నిర్మించాం ప్రతి గ్రామంలోనూ 17.5 లక్షల రూపాయలు. నాడు నేడు పేరుతో పాడుబడినటువంటి స్కూళ్లను, పాడుబడినటువంటి బళ్లను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కాన్వెంట్లను ప్రోత్సహించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను సర్వనాశనం చేస్తే వాటికి కొత్త రూపుదిద్దాం. మళ్ళీ అక్కడ టీచర్లను పోస్ట్ చేశాం. టీచర్లను పోస్ట్ చేసి గ్రామాల్లోనే చదువుకోండి పేద విద్యార్థులు సహితం అని చెప్పినటువంటి సందర్భాలు. అలాగే వైద్యానికి సంబంధించి గ్రామంలోనే ఉండాలని, అలాగే ఏరియా ఆసుపత్రుల్లో ఒక్క పోస్ట్ కూడా ఖాళీ ఉండడానికి వీల్లేదు, వైద్యుడు అన్ని ఫిలప్ చేయండి అని చెప్పి ఫిలప్ చేయించినటువంటి ఘనత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మనం చేస్తున్నా. ఈ విధంగా గ్రామాల మీద శ్రద్ధతో గ్రామ స్వరాజ్యం కావాలని భావించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పట్టణాలకు ఏదో వెళ్తే వెళ్ళాలి కానీ అవసరాల కోసం తన పనుల కోసం పట్టణాలకు ఎగబడాల్సిన అవసరం లేదని భావించాం. మీరు చెప్పారు ఈ సిమెంట్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు అని, ఇవన్నీ కూడా పనికి ఆహార పథకం ఉపాధి హామీ కింద చేసినటువంటివే. ఇవన్నీ దానిలో మీరు డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేస్తారు. మేమేమో కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అటు చంద్రబాబు నాయుడు గారి కోతలు, ఇటు డిప్యూటీ సీఎం గారి కోతలు చూస్తుంటే సంక్రాంతికి పిట్టల ధరలు వచ్చినట్టుగా ఉంది. చాలా దురదృష్టకరంగా వీళ్ళు చేస్తున్నారు. ఈ 7 మాసాల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యింది. ఆదాయాలు పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి. 7 మాసాలకి ఇట్టా ఉంటే దాన్ని ఉంపదగ ఇంకా ఎంత 4 మాసాల ఎన్నిళ్ళు 5 నెలలు పరిపాలన చేయాలి. మరి మధ్యలో ఈ గిమిలి రాకపోతే ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేయడానికి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం అద్భుతం, అమోఘం, పరిగెత్తుంది, దూకేస్తుంది, అభివృద్ధి చెందేస్తుంది. ఫ్రంట్ పేజీలో అయినా కనపడుతుంది, అన్నీ ఒకటిదే. పైన పఠారం, లోన లొఠారం లాగా పేపర్లో మాత్రం పఠారం, కింద గ్రౌండ్లో చూస్తే అంత లొఠారం. ఈ రకంగా ఊరిని ప్రచార ఆర్భాటాలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు. ఇది ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు. ఆ లోకేష్ గారు చెప్తున్నాడు అనుకుంటా, ఇండస్ట్రియలిస్టులు అంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇస్తారా, అయితే వస్తామంటున్నారంట. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసిందనమాట. మళ్ళీ కూటమి అధికారంలోకి రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టేగా. ఇంకొన అనుమానమా? గ్యారంటీ ఇవ్వాలంటే వీళ్ళకి లేదు దిక్కు గ్యారంటీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రియలిస్టులో కలిగింది. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రియలిస్ట్ రారు. మరి గ్రీన్ ఎందుకు వచ్చింది? గ్రీన్కో సంబంధించింది బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా. నిన్న మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం, అమోఘం, ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? సో ఇండస్ట్రియలిస్టులకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము 5 సంవత్సరాలు బిహేవ్ చేసాం. అందరూ బిహేవ్ చేయవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నిటినీ పోర్ట్స్ను కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. పీపీపీపీ ప్రోగ్రామ్, పీపుల్స్, ఎవరు పీపుల్? చంద్రబాబు పీపుల్, చంద్రబాబు నచ్చిన పీపుల్, వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పండగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.